ప్రభుత్వ వైద్యుడిపై దాడి కేసులో పోలీసుల పురోగతి ఎంత? పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో డాక్టర్ మహేందర్పై దాడి. నిందితులలో 6గురిని అరెస్టు చేసినట్టు సమాచారం. పరారీలో మహిళతో సహా మరో నిందితుడు. గాలింపు చేస్తున్న పోలీసు బృందాలు. కాల్వ శ్రీరాంపూర్లో నిరసనకు దిగిన గౌడ సంఘం నేతలు, కాంగ్రెస్ నాయకులు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ వైద్యుడు డాక్టర్ మహేందర్పై జరిగిన దాడి కేసులో పోలీసులు సాధించిన పురోగతి ఎంత అనే దానిపై చర్చ కొనసాగుతున్నది. కాల్వ శ్రీరాంపూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో జూలై 30న సాయంత్రం విధులు నిర్వహించుకొని పెద్దపల్లి వైపు వస్తున్న డాక్టర్ మహేందర్పై బెన్నంపల్లి సమీపంలో కారును అటకాయించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్డుతో మహేందర్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి నిందితుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెద్దపల్లి ఏసీపీ గజ్జికృష్ణ, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్, సుల్తానాబాద్ ఎస్ఐ నరేష్, బసంత్ నగర్ ఎస్ఐ స్వామి, జూలపల్లి ఎస్ఐ శ్రీధర్లు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన జరిగిన తెల్లవారేసరికి సీసీ కెమెరాలు, మొబైల్ స్కానర్, క్యూఆర్ కోడ్ ద్వారా నిందితుని ఫోటో ఉపయోగించిన వాహన వివరాలు సేకరించారు కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ ఓంకార్ యాదవ్. వీటి ఆధారంగా కేసు ఛాలెంజ్గా తీసుకున్న పోలీసు యంత్రాంగం ఏసీపీ గజ్జికృష్ణ, సిఐ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో నిందితులను గుర్తించి వారిని పట్టుకునే పనిలో 3 పోలీసు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చారు. అయితే పురోగతి తెలియకపోవడంతో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ సంఘ నాయకులతో పాటు కాంగ్రెస్ నాయకులు, డాక్టర్ అభిమానులు కాల్వ శ్రీరాంపూర్లో గంట పాటు రాస్తారోకో చేసి తమ నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా కేసులో పురోగతి సాధించిన పోలీసులు ఈ కేసులో నిందితులుగా ఉన్న 8 మందిలో 6గురిని గుర్తించారు. వీరిలో 6గురిని అరెస్టు చేసి సోమవారం రిమాండ్కు తరలించినట్టు తెలుస్తుంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఒక మహిళతో సహా మరొకరు పరారీలో ఉండగా వారి కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే వైద్యుడిపై దాడికి గల కారణాలు బయటకు పొక్కకపోయినా ఆసుపత్రిలో జరిగిన విధుల వివాదంగానే తెలుస్తుంది. విధుల నిర్వహణ విషయంలో డాక్టర్ మహేందర్ సిబ్బందిపై కఠినంగా వ్యవహరించడంతో క్షణికావేశంలో సిబ్బందిలో ఒకరు తీసుకున్న తప్పుడు నిర్ణయమే ఈ దాడికి కారణమనేది తేటతెల్లమవుతున్నది.